ప్రాజెక్టుని చిత్తశుద్ధితో ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఇంకా 3000 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వారు ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్లను బట్టి ఇంకా 1150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెయిన్ ట్రంక్లోనే థర్డ్ ఫేజ్లో లిఫ్ట్కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. అది నవంబర్ 15 లోపు కంప్లీట్ చేసి, అదే రకంగా కొన్ని సబ్స్టేషన్స్ కూడా రిక్వైర్మెంట్ కంప్లీట్ కాలేదన్నారు, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే టాప్ ప్రయారిటీలో ఫేజ్ 1 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది. దీన్ని 2026 లోపు కంప్లీట్ చేసి సుమారు 11 టీఎంసీలు రిజర్వాయర్లు కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఈ 21 లిఫ్ట్లో థర్డ్ ఫేజ్లో ఉన్న లిఫ్ట్లు రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఓవరాల్గా ఓఎండ్ఎంకు సంబంధించింది, ఎందుకంటే ఇది ఎప్పుడో 12-15 సంవత్సరాల క్రితం కాలువలు తవ్వారు. ఈ తవ్విన కాలువలో కొన్ని సిల్టప్ అయినాయి, జంగిల్ మొలిసింది, ఇతరత్రగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన దాంట్లో నిజముంది. ప్రభుత్వం కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కానీ మేము కానీ రాబోయే రోజుల్లో ఈ టైపులో 10-12 సంవత్సరాల క్రితం ఆనాడు ఈపీసీ సిస్టంలో కంప్లీట్ చేసిన కెనాల్స్ని ఓఎండ్ఎం ద్వారా వాటిని రివైవ్ చేయాల్సిన అవసరం ఉందనేది తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది. దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత, ఏర్పాటు చేయకముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్. 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు. గౌరవ అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు కానీ, డిప్యూటీ వైస్ చైర్మన్ గారు కానీ, మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్లో నాకు తెలిసి 5 నుంచి 6 టీఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు. దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఛత్తీస్గఢ్ పంపించడం జరిగింది. ఏదైతే ఈ బెడ్లో ఈ సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు బెడ్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో, అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 టీఎంసీలు ఉంది. ఈ 5-6 టీఎంసీలను కూడా అడిషనల్గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానిని కూడా లిఫ్ట్ చేయటానికి తప్పకుండా శ్రీహరి గారు, అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు కానీ, అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు కానీ, ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే
గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొంత ప్రాంతం ఆనాటి పాత నల్గొండ ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలన్నిటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనటానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్లు అంటే ఎడ్రిచ్లో ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకున్నాం, దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులు లేని కారణంగా ఇంకా చాలా మంది బిల్స్ వస్తాయో లేవో, చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు, వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. గ్రీన్ ఛానల్లో ఆ పేమెంట్ చేయడానికి ఈనాటి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ ప్రభుత్వంలో మీరు పనులు చేశారు, మేము డబ్బులు ఇయ్యమని ఈ ప్రభుత్వం అనదు. జెన్యూన్గా ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇయటానికి చిత్తశుద్ధితో ఉంది. ఇందాక చెప్పారు గౌరవ మంత్రివర్యులు, సుమారు మేము ఛార్జ్ తీసుకునే నాటికి ఇరిగేషన్ సెక్టార్లో 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్సే ఉన్నాయి. అంటే ఈ 14,000 15,000 పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారిని అడుక్కోండి, పాత ప్రభుత్వాన్ని మేము అనటంలా, బేషజానికి పోవటంలా. దాంట్లో ఏవైతే జెన్యూన్ బిల్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 6 నుంచి 7,000 కోట్లు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ మీద ప్రయారిటీ, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా ప్రేముందో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనాటి ఈ పాత ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ